గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఈ సమయంలో సిఐడి కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసింది. దీంతో పునాదులు కదిలే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధన పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అవును, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు, అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మరికొందరిపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరగా హైకోర్టు తోసిపుచ్చింది. మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సగం అయ్యిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారులకు వచ్చి 9 నెలలైంది. కనీసం ఏడాది కూడా కాకముందే ప్రభుత్వ పనితీరుపై ఓ అంచనాకు రావడం కష్టం. కనీసం ఏడాది 2 ఏళ్లు గడిస్తే తప్ప పాలన ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఎన్నో ఆశలతో పార్టీని గెలిపించిన టీడీపీ కార్యకర్తలు మాత్రం పార్టీ హైకమాండ్ పైన, ప్రభుత్వ పనితీరుపైన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోరనే అపవాదం ఉంది. ఇటీవల అసెంబ్లీలో కూడా చంద్రబాబు ఈ మాట అన్నారు. పార్టీ ఓడిందంటే దానికి కారణం నేనే అని ఆయన అంగీకరించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వైసీపీని కసితో ఓడించారు టీడీపీ కార్యకర్తలు. తాము అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించారు. అయితే చంద్రబాబు మాత్రం కక్ష సాధింపులు వద్దు, ప్రతీకార రాజకీయాలు వద్దు అంటూ నీతి సూక్తులు వల్లించడం ప్రారంభించారు. దీన్ని టీడీపీ కేడర్ అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఫైబర్ నెట్ చైర్మన్గా నియమితులైన జీవీరెడ్డి పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఈ అసంతృప్తి బగ్గుమంది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినప్పుడు కూడా ఇదే తీరుగా స్పందించింది కేడర్. ఇప్పుడు పొంగనూరులో ఏకంగా టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్త హత్య చేయడంతో ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇందుకోసమే ప్రాణాలకు తెగించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది అని నిలదీయడం మొదలుపెట్టారు కార్యకర్తలు. దీంతో పార్టీ హైకమాండ్లో కూడా కాస్త కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. అటు ప్రభుత్వ పరంగా కూడా వైసీపీ నేతలు కేసులపై ముందడుగు పడింది. పార్టీ కేడర్లో అసంతృప్తిని చల్లార్చలేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి బుధవారం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జి కార్యకర్తలతో సమావేశం కావాలని ఆదేశించారు. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేదా పార్టీ రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఆ కార్యక్రమ మినిట్స్ను అదే రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరవేయాలని ఆదేశించారు. ఇది ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నారు. మరోవైపు అదే రోజు ఉదయం ప్రజాప్రతినిధులు ప్రజా దర్బార్ నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో కేడర్లో కాస్తైనా సంతృప్తి కలుగుతుందని అంచనా వేస్తున్నారు.